రైతు సోదరులందరికీ నమస్కారాలు. సైదులు బాగున్నావా? ఓకే ఓకే. సార్ ఎలా ఉన్నాడు? తమ్ముడు బాగున్నారా? అందరు బాగున్నారుగా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సైదులు ఇదంతా కూడా ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన వరి నారండి. ఇదంతా కూడా కంప్లీట్గా మొత్తం టోటల్గా ఎన్ని ఎకరాలకు తమ్ముడు? 50 ఎకరాలు దాకా చేసాను. 50 ఎకరాలకు మొత్తం టోటల్గా ఓవరాల్గా అంతా కూడా ఆర్పిఎస్ 76 తోటి విత్తన శుద్ధి చేసినావా తమ్ముడు మొత్తం? చేసాం. యాక్చువల్గా నార్లన్నీ కూడా ఏపుగా రావట్లేదు. రెండోది బాగా రోగాలు వస్తున్నాయి. వేసవి వరి నారులు కొద్దిగా దెబ్బతింటున్నాయి అనేది రైతులు అంటున్నారు తమ్మి. మన నార ఎలా ఉంది? మిగతా నార్లకు మన నారకు పోల్చుకున్నప్పుడు మన నార ఎలా ఉంది నీకు? పెరుగుతుంది. పట్టుబడి మంచిగా పట్టిందా తమ్మి? పట్టుబడి అనేది కూడా సూపర్ పట్టిందా? ఓకే. ఒక నారు కొద్దిగా పీక్ తమ్ముడు, దాని వేరు వ్యవస్థ అనేది ఒక్కసారి చూపెట్టు. మళ్ళీ ఏమంటే దాని కాడ పెడదు. వేరు ఎలా ఉంది తమ్ముడు? వేరు వ్యవస్థ అనేది ఎంత దృఢంగా వచ్చింది తమ్మి? అది వేర్లు అనేది కూడా బాగా వచ్చింది. నాటేసే రోజు మళ్ళీ అదంతా పీకి నాకు ఒకసారి వాట్సాప్ చేయి తమ్ముడు. ఓకేనా? ఇది ఆర్పిఎస్ 76 తోటి విత్తన శుద్ధి చేసిన ఒక్క నిమిషం అది నారండి. ఇదంతా కూడా చూడు, దాని హైట్ కూడా ఎంత హైట్ పెరిగింది అనేది యాక్చువల్గా చూడండి. వేసవి వరి నారులో రైతు సోదరులందరూ కూడా నారు వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాకపోవటం వలన పెట్టింది పెట్టినట్టుగా చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవది రోగాలు కూడా చలికి ఎక్కువ వస్తూ ఉంటాయి. చలికి తట్టుకునే కెపాసిటీ కూడా మొక్కకు కావాలి అని అంటే ఆర్పిఎస్ 76 అనేది విధిగా రైతులు వరిలో కనుక వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ అనేది రైతు సోదరులు తీసుకోగలుగుతారు. ఇది వరి రైతుల యొక్క అనుభవాలు పెద్దలరా. కాబట్టి ప్రధానంగా వరి పంటలో వేసవిలో ఇప్పుడు వేసవి పంటలో ఏంటంటే బాగా దిగుబడులు తగ్గుతూ ఉంటాయి, రోగాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఎదగదు, నాట్లు చనిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో కనుక మీరు ఆర్పిఎస్ 76ని వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ రైతు సోదరులు తీసుకోవచ్చు. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రుల. ఓకేనా సైదులు? హ్యాపీగా ఉన్నావా సైదులు? అంతేనా? ఓకే ఓకే రైట్. ఇదంతా కూడా ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన వరి నారు. అంతా కూడా వరి పొలము నాటుకు సిద్ధంగా ఉంది అంతా. ఇదంతా కూడా ఆర్పిఎస్ వేయటానికి సిద్ధంగా ఉన్న వరి. ఓకే. నమస్తే తమ్ముడు. రైట్.